మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరు నగరంలోని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. రైతాంగం కష్టాల్లో ఉంటే కూటమి ప్రభుత్వం అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా లాడ్జీలకే పరిమితం కావడం దౌర్భాగ్యమని కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అయితే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి అనేక రకాలైనటువంటి హామీలు గుప్పిస్తూ రైతులను ఆదుకుంటాం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని చెప్పి మాట్లాడాడు. అనేక సందర్భాల్లో చెప్పా. నెల్లూరు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. లేట్ ఖరీఫ్, అర్లీ రబీ అంటే మనం మామూలుగా మొదటి పంట ఎడగారు అని చెప్పి పిలుచుకుంటాం. అటువంటి మొదటి పంటకు సంబంధించి దాదాపుగా 20 లక్షల టన్నుల పైచిలుకు ధాన్యం మార్కెట్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు ఫోన్లు ఎత్తరు, కార్యాలయాలకు వస్తాము అని అంటే పలాయనం చిత్తగిస్తారు, అక్కడ ఉండరు. మేమే రైతులతో కలిసి కార్యాలయాలకు వెళితేనే అధికారులు అందుబాటులో లేకుండా కార్యాలయాలు విడిచి వెళ్ళిపోవడం. ఒక సంవత్సరం ఉన్న కార్యాలయం రెండో సంవత్సరం ఆ ప్రదేశంలో ఉండదు. అంటే రైతులు వస్తారు, అడుగుతారని చెప్పి వేరే ప్రదేశానికి తరలించేస్తారు. ఆ తరలించినటువంటి ప్రదేశం కూడా తెలియదు. మేమే ఈరోజు ఎత్తుక్కొని వచ్చాం ఇక్కడికి, ఈ కార్యాలయం ఇక్కడ ఉంది అని చెప్పి. ఈరోజు ఒక పక్క గోనె సంచులు లేవు, రవాణా సౌకర్యం లేదు, రైతులు గిట్టుబాటు ధరకి ఎక్కడికి వెళ్ళాలనో తెలియనటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైన